ఇప్పుడు చెప్పబోయే లిక్కర్ బ్రాండ్ ఒక జీనియస్ మార్కెటింగ్ స్ట్రాటజీని అడాప్ట్ చేసుకుంది. అదేంటో తెలిస్తే మీరు నిజంగానే షాక్ అవుతారు. ఇక్కడ కనిపిస్తున్న బ్రాండ్ పేరు బ్రోకోడ్. ఇది ఇండియాస్ హాటెస్ట్ బియర్ బ్రాండ్. కానీ వాస్తవానికి ఇది బియర్ ని సెల్ చేయదు. ఇది యాక్చువల్ గా వైన్ ని సెల్ చేస్తుంది. కానీ చూడడానికి మాత్రం బియర్ లా ఉంటుంది. దీని వెనకాతల ఒక జీనియస్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఉంది. అందరూ బ్రోకోడ్ ని బియర్ అనుకుని ఆర్డర్ చేస్తారు. కానీ ఇది వైన్ ప్యాకేజ్డ్ యాజ్ బియర్ అండ్ ఇందులో 15% ఆల్కహాల్ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ బియర్ కన్నా 3 టైమ్స్ ఎక్కువ. అండ్ వీళ్ళ బాటిల్ ప్లేస్మెంట్ కూడా వైన్ బాటిల్స్ తో కాకుండా బియర్ బాటిల్ పక్కనే పెడుతూ ఉంటారు. అయితే మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, తీసుకున్న కస్టమర్ బియర్ బదులు వైన్ ఉంటే డిసప్పాయింట్ అవుతాడు కదా అని. కానీ వీళ్ళు ఈ లేబుల్ మీద క్రాఫ్ట్ సెక్ట్ అని రాస్తారు. అంటే జర్మన్ లో క్రాఫ్ట్ వైన్ అని. సో టెక్నికల్ గా ఆలోచించినట్లయితే వీళ్ళు చీటింగ్ చేయట్లేదు. బట్ కస్టమర్ డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. కానీ దీని వెనకాతల ఉన్న రీజన్ ఏంటంటే ఇండియాలో బియర్ మీద ట్యాక్స్ 2 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. అంటే వైన్ తో పోల్చుకుంటే బియర్ మీద ట్యాక్స్ డబుల్ ఉంటుంది. సో వీళ్ళు ఏం చేశారంటే వైన్ నే బీర్ బాటిల్స్ లో అమ్మడం మొదలు పెట్టారు. అండ్ దీని కారణంగా ట్యాక్స్ సగం పే చేస్తే సరిపోతుంది. అండ్ ఇలాంటి ఒక చిన్న మార్కెటింగ్ స్ట్రాటజీ వల్ల వీళ్ళు ఇండియాస్ ఫేవరెట్ పార్టీ డ్రింక్ ని క్రియేట్ చేసుకోగలిగారు. కోట్ల రూపాయలు ట్యాక్స్ ని సేవ్ చేసుకోగలిగారు. అండ్ కంప్లీట్ గా లీగల్ గా ఉన్నారు. రీసెంట్ గా ఇటలీలో ఒక ఇన్వెస్టిగేషన్ జరిగింది. అండ్ ఈ ఇన్వెస్టిగేషన్ ఏ బ్రాండ్స్ మీద జరిగిందో తెలుసా? చాలా మంది యొక్క ఫేవరెట్ బ్రాండ్స్ అయిన డియోర్ మరియు అర్మానీ మీద. అయితే వీళ్ళ ఇన్వెస్టిగేషన్ లో ఏం తెలుసుకున్నారంటే ఈ లగ్జరీ బ్రాండ్స్ అన్ని కూడా చిన్న చిన్న సప్లైర్స్ దగ్గర ప్రొడక్ట్స్ ని పర్చేస్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ బ్రాండ్ ని వాటి మీద వేసుకొని ఎక్కువ ప్రైజెస్ కి అమ్ముతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హ్యాండ్ బ్యాగ్ $57 కి పర్చేస్ చేసి దాన్ని $2,800 కి అమ్ముతున్నారు. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం చూసుకున్నట్లయితే $4,900 కొన్న ఒక హ్యాండ్ బ్యాగ్ ని వీళ్ళు సుమారుగా 2,44,000 అమ్ముతున్నారు. అంటే వీళ్ళు పెట్టిన పెట్టుబడి కన్నా ఆల్మోస్ట్ ఇది 50 టైమ్స్ ఎక్కువ. సో ఇటలీలో ఇన్వెస్టిగేట్ చేసిన ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఈ విషయం తెలుసుకున్నాక వాళ్ళు నిజంగానే షాక్ అయ్యారు. జనాలు క్వాలిటీ కన్నా బ్రాండ్ వాల్యుయేషన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారని దీని ద్వారా మనకు క్లియర్ గా అర్థమవుతుంది. సో మీ ఫ్రెండ్స్ బ్యాచ్ లో ఈ బ్రాండ్ పిచ్చోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేమ్ ని కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అండ్ వాళ్ళకి వీడియోని అర్జెంట్ గా షేర్ చేయండి. ఈ మధ్య కాలంలో ఒక కొత్త టెక్నాలజీ డెవలప్ అయింది. అదేంటంటే సాకర్ బాల్స్ ఉంటాయి కదా, అదే మనం ఆడే ఫుట్బాల్ లో ఒక చిప్ ని అమరుస్తున్నారు. ఈ టెక్నాలజీని మేజర్ టోర్నమెంట్స్ అన్నిట్లో ఉపయోగిస్తున్నారు. దీని వెనుకున్న కారణం ఏంటంటే 2022 ఫుట్బాల్ వరల్డ్ కప్ లో రొనాల్డో ఫుట్బాల్ ని టచ్ చేయడానికి అటెంప్ట్ చేశాడు. సో అందరూ రొనాల్డో గోల్ కొట్టాడని అనుకున్నారు. అండ్ ఇనీషియల్ గా ఈ గోల్ క్రెడిట్ కూడా రొనాల్డోకే దక్కింది. కానీ తర్వాత ఈ చిప్ లో నుంచి డేటా తీసినప్పుడు రొనాల్డో అసలు ఈ బాల్ ని టచ్ కూడా చేయలేదని ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో తర్వాత ఆ గోల్ తాలూకా క్రెడిట్ బ్రూనో ఫెర్నాండెస్ కి దక్కింది. సో ఈ స్పోర్ట్ కి సంబంధించి మోర్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ పొందేందుకు మరియు స్టాటిస్టిక్స్ ని డెవలప్ చేసుకునేందుకు ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. మన ఇండియాలో హర్యానా అనే స్టేట్ లో మూర్తల్ అనే ఒక ప్లేస్ ఉంది. ఇక్కడ ఒక ఫేమస్ డాబా ఉంది. ఆ డాబా పేరు అమ్రిక్ సుఖ్దేవ్. ఈ రెస్టారెంట్ ని పాపులర్ ఇన్ఫ్లుయెన్సర్స్ లో ఒకరైన అంకుర్ వారికో విజిట్ చేశాడట. అతని రెస్టారెంట్ ని విజిట్ చేసినప్పుడు ఒక సింపుల్ బేసిక్ మెంటల్ మ్యాథ్ ని చేశాడు. అదేంటో చూద్దాం రండి. ప్రతిరోజు ఈ రెస్టారెంట్ ని సుమారుగా 9,000 మంది విజిట్ చేస్తున్నారట. అండ్ యావరేజ్ స్పెండింగ్ తను వేసుకున్న లెక్క ప్రకారం 300 ఉంది. సో పర్ డే టోటల్ రెవెన్యూ వచ్చేసి 27 lakhs వరకు ఉంటుంది. అంటే ప్రతి నెల సుమారుగా 8 కోట్ల రూపాయల రెవెన్యూ. అంటే ఒక సంవత్సరానికి సుమారుగా 100 కోట్ల రెవెన్యూ. అండ్ ఎక్స్పెన్సెస్ విషయానికి వచ్చేసరికి రెవెన్యూలో 25% ఫుడ్ కాస్ట్ తీసేద్దాం. 25,000 రూపీస్ పర్ మంత్ శాలరీ అనుకుందాం. ఒక్కొక్క ఎంప్లాయీకి 500 ఎంప్లాయీస్ ఉన్నారట. అండ్ రెంటల్ కాస్ట్ వచ్చేసరికి 0, ఎందుకంటే ఆ ల్యాండ్ అనేది వాళ్ళ సొంత ల్యాండ్ అట. సో టోటల్ రెవెన్యూలో ఆల్మోస్ట్ 40 to 45% ఖర్చులు తీసిన మిగతా 55 to 60% రెవెన్యూ అనేది వీళ్ళకి ప్రాఫిట్ గానే ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 100 కోట్ల సంపాదనలో సంవత్సరానికి వీళ్ళకి ఎలా చూసుకున్నా 55 నుంచి 60 కోట్ల వరకు మిగులుతున్నాయి. అండ్ ఇలాంటి ఒక బ్రాండ్ ని బిల్డ్ చేయడం అంత ఈజీ అనే విషయం కాదు. ఎన్నో ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ ఉంటుంది. కోబ్రా పోస్ట్ ఒక స్టింగ్ ఆపరేషన్ చేసింది. ఈ స్టింగ్ ఆపరేషన్ లో తెలిసిన విషయం ఏంటంటే ఆల్మోస్ట్ మన ఇండియాలో ఉన్న 36 సెలబ్రిటీస్ ఇంక్లూడింగ్ సోను సూద్ కూడా డబ్బులు తీసుకుని పొలిటికల్ క్యాంపెయిన్స్ చేశామని ఒప్పుకున్నారట. కానీ మన ఇండియాలో ఒక సెలబ్రిటీ ఉన్నారు. ఇతను ఎన్నో కోట్ల రూపాయల యాడ్స్ ఆఫర్స్ వచ్చినా సరే తనకి రాంగ్ అనిపించే యాడ్ ప్రమోషన్స్ గానీ లేదా స్పాన్సర్షిప్స్ గానీ తీసుకునేవాడు కాదట. అతను ఎవరు కాదు, మన సచిన్ తెందూల్కర్. మన ఇండియాలో క్రికెట్ ను ఒక రిలీజియన్ గా భావించడానికి, సచిన్ ని దాన్ని గాడ్ గా భావించడం అనుకున్న కారణం ఏంటో ఇప్పుడు మీకు తెలుస్తుంది. తన ఇన్ని ఇయర్స్ ఆఫ్ కెరీర్ లో ఒక్క సరోగేట్ యాడ్ కూడా చేయలేదట సచిన్ తెందూల్కర్. ఎన్నో గుట్కా కంపెనీస్ పెద్ద మొత్తంలో అమౌంట్ ని ఆఫర్ చేశాయి. బట్ తాను సింపుల్ గా రిజెక్ట్ చేశాడు. అంతేకాదు 1996 సంవత్సరంలో క్రికెట్ వరల్డ్ కప్ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఈ వరల్డ్ కప్ మొత్తాన్ని విల్స్ అనే ఒక సిగరెట్ కంపెనీ స్పాన్సర్ చేసింది. కానీ సచిన్ తెందూల్కర్ మాత్రం ఈ వరల్డ్ కప్ లో ఆ బ్రాండ్ తాలూకా లేబుల్ ని బ్యాట్ మీద లేకుండానే గేమ్ ని కొనసాగించాడట. దానికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు మీరు చూడొచ్చు. మిగతా క్రికెటర్స్ అందరూ ఈ బ్రాండ్ ని ప్రమోట్ చేశారు ఎక్సెప్ట్ సచిన్ తెందూల్కర్. యూబీ లాంటి ఒక పెద్ద కంపెనీ కూడా సచిన్ తెందూల్కర్ కి 2010 సంవత్సరంలో 20 crore రూపీస్ ని ఆఫర్ చేశాయి బ్రాండ్ ప్రమోషన్ కోసం. కానీ సింపుల్ గా దాన్ని రిజెక్ట్ చేశాడు. ఐపీఎల్ లాంటి ఈవెంట్స్ లో కూడా యాన్యువల్ కమర్షియల్స్ మీద వచ్చే ప్రమోషన్స్ లో పార్టిసిపేట్ చేసేవాడు కాదు సచిన్ తెందూల్కర్. సో దీన్ని బట్టి మీకే క్లియర్ గా అర్థమై ఉంటుంది మన ఇండియా యొక్క రియల్ హీరో ఎవరో.
ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో పైన మీ అభిప్రాయాల్ని మా కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ మరియు ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మా నుంచి మరిన్ని అప్డేట్స్ పొందడం కోసం ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్‌లో మా ఛానెల్‌ని ఫాలో అవ్వండి. వాటి తాలూకా లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరిగింది. థాంక్ యూ ఫర్ వాచింగ్.